Hello guys, welcome back to our channel. I am Sunny and you are watching Hyperdance Sunny YouTube channel. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నా అని మీకు చూపించబోతున్నా. జస్ట్ నేను ఏం చేస్తున్నా అవన్నీ మీకు చూపిస్తాను అనమాట. నేను ఎక్కడికి వెళ్తున్నా ఎవ్రీథింగ్ ఐ విల్ షో యూ. అండ్ మార్నింగ్ లేపేశారు గైస్ నన్ను. మార్నింగ్ లేచి ఫస్ట్ వార్మప్ చేశాను అనమాట. బట్ నేను ఇంకా ఆ వీడియో షూట్ చేయలే గైస్. అండ్ గాయస్ ఇంకోటి ఏంటంటే వచ్చేసి హాలిడేస్ ఆర్ ఓవర్ గాయస్. దిస్ ఈజ్ లాస్ట్ డే ఆఫ్ మై హాలిడే. సో ఈరోజు సంథింగ్ క్రేజీ చేద్దామని అనుకుంటున్నా, బట్ ఏం చేయాలో అదే తెలియదు. ఇంకా ఏంటంటే వచ్చేసి రీల్స్ షూట్కి వెళ్దామని ప్లాన్ చేసాం. ఇంకా ఏమవుతుందో చూడాలి. మేము రీల్ ప్లాన్ చేస్తే అది కన్ఫర్మ్ అవ్వదు, అదైతే తెలిసిందే. గాయస్ టైం పాస్ అవ్వట్లేదు కాబట్టి నేనైతే నా హోమ్ టూర్ చేస్తా. సీ అండ్ ఎంజాయ్ గాయస్. వచ్చేసి మా ఎంట్రన్స్. ఇట్లా లోపలికి వెళ్తే చూసారా, అందరి ఇంట్లో ఇట్లానే ఉంటుంది కదా, బయట ఇన్ని బట్టలు ఆరేస్తారు. ఇది నా సైకిల్ గాయస్. దీని మీద ఒకప్పుడు స్కూల్కి వెళ్తుండే. ఇప్పుడు స్కూటీ లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళా ఇప్పుడు ఒప్పుకుంటా నేనే. ఇది వచ్చేసి ఎంట్రన్స్. దిస్ ఈజ్ దేవుడి గుడి. అవన్నీ ఎందుకు పెట్టారో కూడా తెలియదు. మిషన్ ఇయా. This is my tripod son. These are my photos and I am watching my favorite YouTuber video. And ఇవి రెండు నాకైతే స్కూల్లో వచ్చాయి. అండ్ అది స్టేట్ లెవెల్ ఫస్ట్ డాన్స్ వచ్చింది, అది కూడా స్కూల్. దిస్ వన్. ఇవి నేను అవి ఎప్పుడు వచ్చాయంటే నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను అనమాట, అప్పుడు వచ్చాయి. గాయస్ నేను చిన్నప్పుడు ఎట్లా ఉన్నానో నవ్వుతారు చూపిస్తే. ఇదే నేను. అండ్ ఇదిగోండి గాయస్, ఇదే నేను. నవ్వుతారు ఫుల్. యా, నేను స్కూల్ డ్రెస్లో ఇలా ఉంటా గాయస్. అండ్ వచ్చేసి ఇదైతే నా రూమ్ అనమాట. దిస్ ఈజ్ ఎంట్రీ గాయస్. నా బెడ్ ఇట్లా పడుంటాయి పిచ్చి పిచ్చిగా ఎవ్రీథింగ్. కోమ్ చేసుకోనికి అండ్ హెయిర్ స్ట్రైట్ చేసుకోనికి గాయస్. ఈ క్లిప్ వారిది మా మమ్మీది. బూమ్. అండ్ యా, నా పర్ఫ్యూమ్, దట్ వన్ హోమ్ స్ప్రే గాయస్. దీనిలో నేను మనీ పెడుతుండే. ఫాస్ట్ ట్రాక్ వాచ్ది ఇది, బట్ నేను దానిలో మనీ పెడుతుండే. ఇవన్నీ ట్రైపాడ్కి సంబంధించినవి. కెమెరా హోల్డర్. అండ్ ఇది వచ్చేసి గాయస్ నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది, సో అది తెచ్చుకున్నా ఇప్పుడు. ఓకే, ఇది వచ్చేసి స్కిన్కి యూజ్ చేస్తా. ర్యాండమ్ థింగ్స్. యా, ఇది గాయస్ వింటేజ్ వాచ్. చాలా అంటే చాలా వింటేజ్. ఇది ఎప్పటిదో నేను దాచిపెట్టేసుకున్నా. డాడీకి తెలియకుండా దాచిపెట్టుకున్నాను అనమాట. యా, ఇది స్పీకర్. ఇది గిటార్, నా ఫేవరెట్ గిటార్. ఐ యూజ్ దిస్ లైట్ ఫర్ మై రీల్స్. యా, దిస్ నాకు ఈ లైట్ నాకు చాలా కూల్ అనిపిస్తుంది నా రూమ్లో. చూడండి ఎంత బాగుంది ఆ రూమ్లో. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ గాయస్ వచ్చేసి ఇది కిచెన్. అంతే, అది చూపేది ఫుల్ గలీజ్ ఉంది ఇచ్చి. అంతే గాయస్. ఇంకా హోమ్ టూర్ అంటే మా ఇల్లు అంత పెద్దదేం కాదు, జస్ట్ స్మాల్. అంతే గాయస్, హోమ్ టూర్ అంతే. ఇంకా అంటే ఎక్కువ ఏం లేదు ఇంట్లో. యా గాయస్, మళ్ళీ నేను స్లీపింగ్ గాయస్. పడుకొని లేచిన తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తా గాయస్. పడుకొని లేసాను అనమాట. 2 hours పర్ఫెక్ట్గా పడుకుంటా గాయస్. ఇప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. కొంచెం ఫ్రెష్ అవుతా. ఓకేనా. బుగ్గా ప్లాన్ మొత్తం క్యాన్సిల్ చేసింది గాయస్. రీల్స్కి వెళ్దామని చెప్పింది, ఇప్పుడు వస్తలే. లైటు మనం అనుకున్నాం ఎప్పుడు కావు. ఫ్లాష్ బ్యాక్. మేము రీల్ ప్లాన్ చేస్తే అది కన్ఫర్మ్ అవ్వదు, అదైతే తెలిసిందే. స్నానం చేయబుద్ది అయితే లేదు గాయస్. ప్లాన్ క్యాన్సిల్ చేసిన తర్వాత నా మూడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది.
కొంతసేపు ఎండలో కూర్చుందాం. ఈ హెయిర్ని చూస్తుంటే ఒక్కొక్కసారి ఎంత మంచిగా అనిపిస్తుందంటే అక్కడ చూడరా. కానీ ఇంకో వైపు బాధ కూడా ఉంది గైస్. అదేంటంటే హెయిర్ కట్ చేపియాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పర్మిషన్ తీసుకుంటే బాగుంటుంది. నా ఫేవరెట్ ఫుడ్ అయితే వచ్చేసింది గాయస్. నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇదే. లేచింటే 12కి ఇప్పుడు తింటే నా బ్రేక్ఫాస్ట్ అట్లుంటుంది మనతోని. అంటే మార్నింగ్ 5:30కి లేచిన అండ్ మళ్ళీ అనుకున్నా 9 o'clockకి అనుకోని 11:45కి ఎగ్జాక్ట్ లేచిన గాయస్. అట్లుంటుంది మనతోని. మన ఫుడ్ రెడీ, టీవీ కూడా రెడీ. నా ఫేవరెట్ ఛానల్ గైస్ ఫన్మోజీ అండ్ ఫిల్మోజీ. ఐ లైక్ బోత్. నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా గైస్. హెయిర్ కట్కి అయితే వెళ్తున్నాను అనమాట. చాలా హెయిర్ అయితే పెరిగిపోయింది చూస్తున్నారు కదా. జస్ట్ లైట్గా కట్ చేయించుకోనికి వెళ్తున్నా. ఓకే, 3:30 వరకు సినిమా వస్తున్నాయి. ఇప్పుడు లేదు, వచ్చిండు. బాగుంటుంది రా.
మస్తు వేసిండు ఎయిర్ అయితే నిజంగా. సో గాయ్స్ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట. ఇందాక మంచిగా అనిపించింది కానీ ఇప్పుడు ఏందో ఇట్లా హెయిర్ సెట్ అవుతలే నాకు. నా కర్లీ హెయిర్ ఇష్టం గాయ్స్. ఇంకా ఏం చేస్తాంలే అని వదిలేసాను లైట్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చుంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.